ఓం శాంతి. జనవరి 11వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, యోగము అగ్నితో సమానము. అందులో మీ పాపాలన్నీ కాలిపోతాయి. ఆత్మ సతోప్రధానమైపోతుంది. కనుక ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి. ప్రశ్న: పుణ్యాత్మలుగా అయ్యే పిల్లలు ఏ విషయంలో చాలా చాలా గమనముంచాలి? జవాబు: ఎవరికైనా ధనము దానము చెయ్యాలనే విషయంలో పూర్తిగా గమనముంచాలి. ఎవరికైనా ధనము దానమిచ్చినప్పుడు వారు పోయి సారాయి మొదలైనవి తాగితే, చెడు కర్మలు చేస్తే ఆ పాపము మీపైకి వస్తుంది. ఇప్పుడు మీరు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోవడం చేయరాదు. ఇక్కడ మీరు పుణ్యాత్మలుగా అవ్వాలి. పాట: వారు మాతో విడిపోరు. ఓం శాంతి. దీనినే యోగాగ్ని అని అంటారు. యోగాగ్ని అనగా స్మృతి వలన వచ్చే అగ్ని. అగ్ని అని ఎందుకన్నారు? ఎందుకంటే ఇందులో పాపాలు కాలిపోతాయి. మనము తమో ప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా అవుతామో కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సతోప్రధానమంటే పుణ్యాత్మ, తమో ప్రధానమంటే పాపాత్మ. ఇతను చాలా పుణ్యాత్మ అని, ఇతను పాపాత్మ అని అంటూ ఉంటారు. దీని వలన ఆత్మనే సతోప్రధానమవుతుందని, పునర్జన్మ తీసుకుంటూ మళ్ళీ తమో ప్రధానమవుతుందని, అందుకే పాపాత్మ అని అంటారని రుజువవుతుంది. పతిత పావనులైన తండ్రిని కూడా మీరు వచ్చి పావనంగా చేయమనే పిలుస్తారు. పతితాత్మగా చేసిందెవరో ఎవ్వరికీ తెలీదు. పావనాత్మలుగా ఉన్నప్పుడు దానిని రామరాజ్యమని అనేవారు. ఇప్పుడు అందరూ పతితాత్మలే ఉన్నారు. అందువలన దీనిని రావణ రాజ్యమని అంటారు. భారతదేశమే పావనంగా, భారతదేశమే పతితంగా అవుతుంది. తండ్రే స్వయంగా వచ్చి భారతదేశాన్ని పావనంగా చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ పావనంగా అయ్యి శాంతిధామానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడిది దుఃఖధామము. ఇంత సులభమైన విషయం కూడా బుద్ధిలో కూర్చోదు. హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటే సత్యమైన బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే తండ్రి నుండి వారసత్వము లభించదు. ఇప్పుడిది సంగమయుగములోని యజ్ఞము. యజ్ఞము కొరకు బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది మృత్యులోకములో అంతిమ యజ్ఞమని మీకు తెలుసు. యజ్ఞాలు మృత్యులోకములోనే ఉంటాయి. అమరలోకంలో యజ్ఞాలుండవు. భక్తుల బుద్ధిలో ఈ మాటలు కూర్చోవు. భక్తి వేరు, జ్ఞానము వేరు. మనుషులు వేదశాస్త్రాలనే జ్ఞానమని భావిస్తారు. వాటిలో జ్ఞానముంటే మనుషులు వాపస్ వెళ్ళేవారు. కానీ డ్రామానుసారము వాపస్ ఎవ్వరూ వెళ్ళరు. మొదటి నెంబరులోని వారే సతో రజో తమోలోకి తప్పకుండా రావాలని బాబా అర్థం చేయించారు. అటువంటప్పుడు ఇతరులు సతోపాత్రను చేసి వాపస్ ఎలా వెళ్ళగలరు? వారు మళ్ళీ తమో ప్రధానంలోకి రావాల్సిందే. పాత్రను అభినయించాల్సిందే. ప్రతి పాత్రధారి శక్తి వేరువేరుగా ఉంటుంది కదా.
గొప్ప గొప్ప నటులు ఎంత పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అందరికంటే ముఖ్యమైన సృష్టికర్త, డైరెక్టర్, ముఖ్య పాత్రధారి ఎవరు? ముఖ్యమైన వారు గాడ్ ఫాదర్ అని ఇప్పుడు మీకు తెలుసు. వారి తర్వాత జగదంబ, జగత్పిత. వారు జగత్తుకు అధికారులు, విశ్వానికి యజమానులుగా అవుతారు. వీరి పాత్ర తప్పకుండా ఉన్నతమైనది. కనుక వారి జీతము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జీతమిచ్చేది అత్యంత ఉన్నతమైన తండ్రి. నీవు నాకు ఇంత సహాయము చేస్తున్నావు, కనుక నీకు జీతం కూడా అంత ఎక్కువగా లభిస్తుందని తండ్రి అంటారు. బ్యారిస్టర్ చదివిస్తే ఇంత ఉన్నతమైన పదవి ప్రాప్తి చేయిస్తున్నానని అంటారు. ఇంత ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేయిస్తాను, కనుక ఈ చదువుపై పిల్లలు ఎంత గమనమివ్వాలి? గృహస్థములో కూడా ఉండాలి. కర్మయోగ సన్యాసులు కదా. గృహస్థ వ్యవహారములో ఉంటూ అన్ని పనులు చేస్తూ తండ్రి నుండి వారసత్వము పొందే పురుషార్థము చేయవచ్చు. ఇందులో ఏ కష్టమూ లేదు. పని పాట చేసుకుంటూ శివబాబా స్మృతిలో ఉండాలి. జ్ఞానమైతే చాలా సహజము. ఓ పతిత పావన, రండి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని కూడా పాడతారు కదా. పావన ప్రపంచంలో అయితే రాజధాని ఉంటుంది. తండ్రి ఆ రాజధానికి కూడా అర్హులుగా చేస్తారు. ఈ జ్ఞానములో ముఖ్యంగా 2 సబ్జెక్టులున్నాయి. ఒకటి అల్ఫ్, 2 బే. స్వదర్శన చక్రధారులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, నన్ను అక్కడ పరంధామములో స్మృతి చేయండి. ఇంటిని కూడా స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. స్వదర్శన చక్రధారులుగా అయినందున మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. బుద్ధిలో ఇది మంచి రీతిగా గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. సుఖధామంలో సుఖము, శాంతి, సంపద అన్నీ లభిస్తాయి. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఇప్పుడు ఇంటింట్లో అశాంతి ఉందని మీరు చూస్తున్నారు. విద్యార్థులెంత గలాటా చేస్తున్నారో చూడండి. తమ ఉడుకు రక్తాన్ని చూపిస్తారు. ఇది తమో ప్రధాన ప్రపంచము. సత్యయుగము నూతన ప్రపంచము. తండ్రి సంగమయుగములో వచ్చి ఉన్నారు. మహాభారత యుద్ధము కూడా సంగమయుగములోనిదే. ఇప్పుడు ఈ ప్రపంచము పరివర్తన చెందుతుంది. తండ్రి కూడా చెప్తున్నారు, నేను నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు సంగమయుగములో వస్తాను. దీనినే పురుషోత్తమ సంగమయుగమని అంటారు. పురుషోత్తమ మాసము, పురుషోత్తమ సంవత్సరాన్ని కూడా ఆచరిస్తారు. కానీ ఈ పురుషోత్తమ సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలీదు. సంగమయుగములోనే తండ్రి వచ్చి మిమ్మల్ని వజ్ర సమానంగా చేస్తారు. అయితే వీరిలో కూడా నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. వజ్ర సమానమైన రాజులుగా అవుతారు. మిగిలిన వారు బంగారు సమానమైన ప్రజలుగా అవుతారు. పిల్లలు జన్మించిన వెంటనే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇప్పుడు మీరు పావన ప్రపంచానికి హక్కుదారులుగా అవుతారు. అందులో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి.
ఈ సమయంలో మీరు చేసే పురుషార్థము కల్పకల్పానికి పురుషార్థమైపోతుంది. కల్పకల్పము ఇలాంటి పురుషార్థాన్నే చేస్తారని, ఎక్కువ పురుషార్థము జరగనే జరగదని తెలిసిపోతుంది. జన్మ జన్మాంతరాలు, కల్పకల్పాంతరాలు వీరు ప్రజలలోనే వస్తారు. వీరు శ్రీమంతులైన ప్రజలకు దాసదాసీలుగా అవుతారు. నెంబరు వారుగా ఉంటారు కదా. చదువు ఆధారంగా అంతా తెలిసిపోతుంది. ఈ స్థితిలో మీ శరీరము వదిలేస్తే ఏ పదవిని పొందుతారో బాబా వెంటనే తెలుపగలరు. రోజురోజుకు సమయము తగ్గిపోతూ వస్తుంది. ఒకవేళ ఎవరైనా శరీరాన్ని వదిలేస్తే తర్వాత చదవలేరు. అయితే కొద్దిగా బుద్ధికి తోస్తుంది. శివబాబాను స్మృతి చేస్తారు. ఉదాహరణకు చిన్నపిల్లలు కూడా మీరు స్మృతి చేయిస్తే శివబాబా శివబాబా అని అంటూ ఉంటారు. వారికి కూడా కొద్దిగా లభిస్తుంది. చిన్నపిల్లలు మహాత్ముల వంటి వారు. వారికి వికారాల గురించి తెలీదు. ఎంత పెరిగి పెద్దవారవుతూ ఉంటారో అంత వికారాల ప్రభావము పడుతూ ఉంటుంది. క్రోధముంటుంది, మోహముంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మీరు కళ్ళతో ఏమేం చూస్తున్నారో వాటిపై మమకారాన్ని నశింపజేయాలి. ఇదంతా శ్మశానగ్రస్తమైపోతుందని ఆత్మకు తెలుసు. అన్నీ తమోప్రధాన వస్తువులే. మానవులు మరణిస్తే వారి పాత వస్తువులన్నీ శ్మశాన బ్రాహ్మణులకు ఇచ్చేస్తారు. తండ్రి అనంతమైన శ్మశాన బ్రాహ్మణుడు. చాకలి కూడా వారే. మీ నుండి ఏం తీసుకుంటారు, ఏమిస్తారు? మీరిచ్చే అంతో ఇంతో ధనము కూడా సమాప్తమయ్యే తీరాలి. అయినా ఈ ధనము మీ వద్దనే ఉంచుకోండి. కేవలం దానిపై మమకారాన్ని తీసేయమని తండ్రి చెప్తున్నారు. లెక్కాచారము తండ్రికి ఇస్తూ ఉండండి. అప్పుడు మీకు ఆదేశాలు లభిస్తూ ఉంటాయి. మీ వద్ద ఉండే పనికిరానిదంతా యూనివర్సిటీలో, ఆస్పత్రి కొరకు, ఆరోగ్యము, ఐశ్వర్యాల కొరకు ఖర్చు చేస్తారు. ఆస్పత్రి జబ్బులు బాగు చేసేందుకు, యూనివర్సిటీ చదివించేందుకు ఉపయోగపడతాయి. అయితే కాలేజీ ఇదే, ఆస్పత్రి కూడా ఇదే. దీని కొరకు కేవలం 3 అడుగుల నేల చాలు. ఎవరి వద్ద ఇంకేమీ ఉండదో వారు కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలు. అందులో క్లాసు జరపండి. 3 అడుగులు అనగా కేవలం కూర్చునే స్థలమే కదా. ఆసనము 3 అడుగులు మాత్రమే ఉంటుంది. 3 అడుగుల నేలపై ఎవరైనా కూర్చొని మంచి రీతిగా అర్థం చేసుకొని వెళ్తారు. ఎవరైనా వస్తే ఆసనముపై కూర్చోబెట్టి తండ్రి పరిచయమునిస్తారు. బ్యాడ్జీలు కూడా చాలా తయారు చేయిస్తున్నారు. సేవ కొరకు ఇది చాలా సింపుల్ సాధనము. చిత్రాలు కూడా బాగున్నాయి. అందులో పూర్తి వివరముంది. వీటితో సేవ చాలా బాగా జరుగుతుంది. రోజురోజుకు అనేక ఆపదలు వస్తూ ఉంటాయి. దీని వలన మనుషులకు వైరాగ్యము కూడా కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మనము అవినాశి ఆత్మలము. మన అవినాశి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలన్నీ తొలగిపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని పూర్తిగా ప్రేమించాలి. దేహాభిమానములోకి రాకండి.
అయితే పిల్లలు మొదలైన వారితో బాహ్య సంబంధమైన ప్రేమ కలిగి ఉండండి. కానీ ఆత్మిక సత్యమైన ప్రేమ ఆత్మిక తండ్రితో ఉండాలి. వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. బంధుమిత్రులను, పిల్లలను మొదలైన వారిని చూస్తున్నా మీ బుద్ధిలో తండ్రి స్మృతి మెదులుతూ ఉండాలి. పిల్లలైన మీరు స్మృతి అనే ఉరితాడుపై వేలాడుతున్నట్లుండాలి. ఆత్మలు తమ తండ్రి అయిన పరమాత్మను మాత్రమే స్మృతి చెయ్యాలి. బుద్ధి పైన వేలాడుతూ ఉండాలి. తండ్రి ఇల్లు కూడా పైన ఉంది కదా. మూలవతనము, సూక్ష్మవతనము, ఇది స్థూలవతనము. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి. ఇప్పుడు మీ యాత్ర పూర్తయింది. ఇప్పుడు మీరు యాత్ర నుండి వాపస్ వస్తున్నారు. కనుక మీ ఇల్లు ఎంత ప్రియమనిపిస్తుంది. అది అనంతమైన ఇల్లు. వాపస్ మన ఇంటికి వెళ్ళాలి. మనుషులు ఇంటికి వెళ్ళేందుకు భక్తి చేస్తారు. కానీ పూర్తి జ్ఞానము లేకుంటే ఇంటికి వెళ్ళలేరు. భగవంతుని వద్దకు వెళ్ళేందుకు లేక నిర్వాణధామానికి వెళ్ళేందుకు తీర్థయాత్రలు మొదలైనవి ఎన్నో చేస్తారు. ఎంత శ్రమ చేస్తారు. సన్యాసులు కేవలం శాంతి కొరకు మాత్రమే దారిని తెలుపుతారు. సుఖధామము గురించి వారికి తెలియనే తెలియదు. సుఖధామానికి దారి కేవలం తండ్రి ఒక్కరు మాత్రమే తెలిపిస్తారు. మొదట తప్పకుండా నిర్వాణధామము లేక వానప్రస్థములోకి వెళ్ళాలి. దానిని బ్రహ్మాండమని కూడా అంటారు. వారు బ్రహ్మతత్వమునే ఈశ్వరుడని భావించి ఉన్నారు. ఆత్మలమైన మనము బిందువులము. మన నివాస స్థానము బ్రహ్మాండము. మీకు కూడా పూజ జరుగుతుంది కదా. ఇప్పుడు బిందువును ఎలా పూజిస్తారు? పూజించినప్పుడు శాలిగ్రామాలను తయారు చేసి ఒక్కొక్క ఆత్మను పూజిస్తారు. బిందువునెలా పూజిస్తారు? అందువలన పెద్ద పెద్దవిగా శాలిగ్రామాలను తయారు చేస్తారు. తండ్రికైతే తమ శరీరము లేనే లేదు. ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు. చిత్రాలలో కూడా మీరు పెద్ద రూపంగా చూపవలసి వచ్చింది. బిందువునెలా అర్థం చేసుకుంటారు? అందుకని నక్షత్రంగా తయారు చేయాలి. ఇటువంటి నక్షత్ర తిలకమును కూడా చాలామంది మాతలు ధరిస్తారు. తెల్లవి రెడీగా లభిస్తాయి. ఆత్మ కూడా తెల్లగా నక్షత్రము వలె ఉంటుంది కదా. ఇది కూడా ఆత్మకు ఒక గుర్తు. భృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. అయితే దీని అర్థము ఎవ్వరికీ తెలీదు. ఇంత చిన్న ఆత్మలో ఎంత జ్ఞానముందో తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇన్ని బాంబులు మొదలైనవి ఎన్నో తయారు చేస్తూ ఉంటారు. అద్భుతం కదా. ఆత్మలో ఇంత పాత్ర నిండి ఉంది. ఇవి చాలా నిగూఢమైన విషయాలు. ఇంత చిన్న ఆత్మ శరీరం ద్వారా ఎంత పని చేస్తుంది. ఆత్మ అవినాశి. దాని పాత్ర ఎప్పుడూ నశించదు, మార్పు చెందదు. ఇప్పుడు వృక్షము చాలా పెద్దదిగా ఉంది. సత్యయుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది. పాతవి ఉండవు. మధురమైన చిన్న నక్షత్రం ఇప్పుడు అంటుకట్టబడుతూ ఉంది. మీరు పతితులుగా ఉండినారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవుతున్నారు.
ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. ఇది ప్రాకృతికము. అవినాశి పాత్ర నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ సమాప్తం అవ్వదు. ఆత్మ అవినాశి వస్తువు. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది అద్భుతం కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఎక్కువగా మీ పాత్రనే ఉంది. బాబాకు మీకున్నంత పాత్ర లేదు. తండ్రి చెప్తున్నారు, మీరు స్వర్గములో సుఖంగా ఉంటే నేను విశ్రాంతిలో శాంతిధామంలో కూర్చుండిపోతాను. నాకు అక్కడ ఏ పాత్ర లేదు. ఈ సమయంలో ఇంత సేవ చేస్తాను కదా. ఈ జ్ఞానము ఇంత అద్భుతమైనది. మీకు తప్ప ఇతరులెవ్వరికీ కొంచెం కూడా తెలీదు. తండ్రి స్మృతిలో లేకుంటే ధారణ కూడా జరగదు. ఆహార పానీయాలలో వ్యత్యాసం వస్తే ధారణలో తేడా వచ్చేస్తుంది. ఇందులో చాలా మంచి పవిత్రత ఉండాలి. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము. తండ్రిని స్మృతి చెయ్యాలి, వారసత్వము పొందాలి. అందుకే బాబా మీ వద్ద కూడా చిత్రాలుంచుకోండి అని అన్నారు. యోగమును గురించిన చిత్రాలు, వారసత్వాన్ని గురించిన చిత్రాలను తయారు చేస్తే నష ఉంటుంది. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాము. తరువాత మళ్ళీ మనము దేవతల నుండి క్షత్రియులుగా అవుతాము. బ్రాహ్మణులు పురుషోత్తమ సంగమయుగానికి చెందినవారు. మీరు పురుషోత్తములుగా అవుతారు కదా. మనుషుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోబెట్టేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది. రోజురోజుకు జ్ఞానాన్ని ఎంతగా అర్థం చేసుకుంటూ ఉంటారో అంత సంతోషం కూడా వృద్ధి చెందుతుంది. బాబా మనకు చాలా కళ్యాణము చేస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు. కల్పకల్పము మనకు ఉన్నతమయ్యే కళ ఉంటుంది. ఇక్కడ ఉండి శరీర నిర్వహణ కొరకు అన్ని పనులు చేయవలసి వస్తుంది. మేము శివబాబా భండారము నుండి తింటున్నామని బుద్ధిలో ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే కాలకంటకాలన్నీ దూరమైపోతాయి. తరువాత ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. బాబా ఏమీ తీసుకోరని పిల్లలకు తెలుసు. వారు దాత. తండ్రి చెప్తున్నారు, నా శ్రీమతాన్ని అనుసరించండి. మీరు ధనాన్ని ఎవరికి దానం చెయ్యాలనే విషయముపై పూర్తి గమనం ఉంచాలి. ఎవరికైనా ధనము దానమిస్తే వారు వెళ్ళి సారాయి మొదలైనవి తాగి చెడు కర్మలు చేస్తే ఆ పాపము మీపైకి వచ్చేస్తుంది. పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకుంటూ పాపాత్మలుగా అయిపోతారు. ఎంత తేడా ఉంది. పాపాత్ములు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకుంటూ పాపాత్ములుగా అయిపోతారు. ఇక్కడ మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి. అందువలన పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోరాదు. తండ్రి చెప్తున్నారు, ఇతరులెవ్వరికీ దుఃఖమివ్వరాదు. ఎవ్వరిలోనూ మోహముంచరాదు. తండ్రి కూడా శాక్రీన్గా తయారై వస్తారు. పనికిరాని పాతదంతా తీసుకుంటారు. ఎంత వడ్డీ ఇస్తారో చూడండి. చాలా పెద్ద వడ్డీ లభిస్తుంది. ఎంత అమాయకుడు. 2 పిడికిళ్లకు బదులు భవనాలు ఇచ్చేస్తారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का
याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఇప్పుడు యాత్ర పూర్తయింది, తిరిగి ఇంటికి వెళ్ళాలి. కనుక ఈ పాత ప్రపంచముపై అనంతమైన వైరాగ్యముతో బుద్ధియోగాన్ని తండ్రి స్మృతిలో పైన వేలాడదీయాలి. 2వ పాయింట్. సంగమ యుగములో తండ్రి ఏ యజ్ఞమునైతే రచించారో ఈ యజ్ఞాన్ని సంభాళించేందుకు సత్యసత్యమైన పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి. పని పాటలు చేసుకుంటూ తండ్రి స్మృతిలో ఉండాలి. వరదానము: ఆదిరత్నమనే స్మృతి ద్వారా మీ జీవితం యొక్క విలువను తెలుసుకునే సదా సమర్థ భవ. వివరణ: ఎలాగైతే బ్రహ్మ ఆదిదేవునిగా ఉన్నాడో అలా బ్రహ్మకుమార కుమారీలు కూడా ఆదిరత్నాలే. ఆదిదేవుని పిల్లలు మాస్టర్ ఆదిదేవులు. ఆదిరత్నమని భావించడం ద్వారానే తమ జీవితం యొక్క విలువను తెలుసుకోగలరు. ఎందుకంటే ఆదిరత్నాలనగా ప్రభువు యొక్క రత్నాలు, ఈశ్వరీయ రత్నాలు. కనుక ఎంత విలువైన వారిగా అయిపోయారు. అందువలన సదా స్వయాన్ని ఆదిదేవుని పిల్లలము, ఆదిదేవులము, ఆదిరత్నాలమని భావించి ప్రతి పని చేస్తే సమర్థ భవ యొక్క వరదానము లభిస్తుంది. కొంచెం కూడా వ్యర్థంగా పోలేదు. స్లోగన్: ఎవరైతే మోసపోయేందుకు ముందే పరిశీలించి స్వయాన్ని రక్షించుకుంటారో వారే జ్ఞానయుక్త ఆత్మలు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఇప్పుడు సేవలో సకాష్నిచ్చి బుద్ధిని పరివర్తన చేసే సేవను కలపండి. అప్పుడు సఫలత మీ ముందు దానంతకదే ఎలా వంగుతుందో చూడండి. సేవలో ఏ విఘ్నాలైతే వస్తాయో ఆ విఘ్నాలనే పరదా లోపల కళ్యాణము యొక్క దృశ్యము దాగి ఉంది. కేవలం మనస వాచా శక్తి ద్వారా విఘ్నాలనే పరదాను తొలగిస్తే లోపల కళ్యాణము యొక్క దృశ్యము కనిపిస్తుంది. మనసు ద్వారా సకాష్ అందించే సేవలో భాగంగా ఈరోజు స్వమానం: నేను విఘ్న వినాశకుణ్ణి. యోగాభ్యాసం: నేనాత్మ సర్వుల విఘ్నాలను సమాప్తం చేసే శివపుత్ర గణేశుణ్ణి. నా యొక్క విఘ్న వినాశక స్థితి మరియు శ్రేష్ఠ సంకల్పాలతో శక్తిశాలి మనసా సకాష్తో విఘ్నాలు సమాప్తమవుతున్నాయి. సర్వులకు కళ్యాణం జరుగుతుంది. చింతన: విఘ్న వినాశకుడిగా కావాలంటే ఏమేం ఆలోచించాలి? ఓం శాంతి.